నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు బగారా రైస్ అయితే చేస్తున్నా అండి. దానికి కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ అయితే నెయ్యిని వేసుకున్నా అండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం హోల్ గరం మసాలా వేసుకోవచ్చండి. నేనైతే ఏం వేయలేదు, జస్ట్ సాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఒక పట్ట, ఒక లవంగం వేసుకున్నాను. వేసుకునే వాళ్ళు హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. నేను బిర్యానీలో ఎక్కువ మసాలా తినం కాబట్టి ఇలా అయితే చేస్తున్నా అండి. నేను ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి. మనకి బగారా రైస్ అనగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా దంచుకొని వేసుకుంటున్నాను. నేను దగ్గర అయితే ముందే స్టోర్ ఏమి ఉండదండి, నేను ఎక్కువ ఏం వాడను. ఏదైనా ఇలాంటి మసాలా రైసులు ఉంటేనే యూజ్ చేస్తాను. లేదు అంటే ఓన్లీ వెల్లుల్లిని కచ్చపచ్చ దంచుకొని కర్రీస్ లో అదే వాడుకుంటాము. ఇలా జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పుదీనా అయితే వేసుకోవాలండి. బగారా రైస్ అనగానే పుదీనా, కొత్తిమీర అయితే కంపల్సరీ కావాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదండి. పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చండి. మనం పుదీనా పేస్ట్ చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ బగారా రైస్ అనేది చాలా సింపుల్ గా, చాలా తొందరగా అంటే చేసుకోవచ్చండి, చాలా ఈజీ కూడా. నేనైతే మటన్ కర్రీలోకి కాంబినేషన్ గా బగారా రైస్ అయితే చేస్తున్నా అండి. నేను 2 గ్లాసులు బగారా రైస్ అయితే చేస్తున్నా అండి. దానికోసం అయితే 2కి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. మనకి మళ్ళీ సాల్ట్ అనేది టేస్ట్ చేసుకుని, వాటర్ ని టేస్ట్ చేసుకుని చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను 4.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నా అండి. కొంతమంది 1కి 2 వేసుకుంటారు, కానీ నాకైతే కొంచెం మెత్తగా ఉండాలని 4.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నా అండి. అంటే 2కి 2 వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బాగా తెల్లిన తర్వాత మనం బాస్మతి రైస్ అయితే వేసుకోవాలండి. అది ముందే అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ రైస్ అయితే ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. ఇలా కొంచెం వెనిగర్ని అయితే వేసుకోవాలండి. కొంచెానికి కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు. లేదు అంటే లెమన్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అదైతే జస్ట్ కొంచెం అయితే వేసుకుంటున్నా అండి, ఫ్లేవర్ కోసము. బిర్యానీ మసాలా లేకపోతే హోల్ గరం మసాలా అయినా మనము పౌడర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవద్దండి, అప్పుడు డామినేషన్ లాగా ఉంటుంది. జస్ట్ చాలా కొంచెం అయితే కొంచెం వేసుకొని మనం రైస్ అయితే ఇలా బాగా మనకి వాటర్ కాగిన తర్వాత ఇలా బాస్మతి రైస్ అయితే బాగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న రైస్ అయితే దీంట్లో వేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో అయితే మనం కుక్ చేసుకోవాలి. రైస్ దగ్గర పడినప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. రైస్ అయితే ఇలా వాటర్ మొత్తం దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం మీడియం సిమ్ లో పెట్టి మూత పెట్టుకోవాలండి. ముందే మూత పెడితే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మంట అయితే మీడియం సిమ్ లో పెట్టుకొని జస్ట్ ఒక
2-3 మినిట్స్ అయిన తర్వాత మనం ఆపేసేయాలండి స్టవ్. చూడండి ఫ్రెండ్స్, బగారా రైస్ అయితే చాలా సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మనం వెజ్ లోకి కానీ ఏదైనా మన ఆలు కర్రీ కానీ మసాలా కర్రీ కానీ ఏదైనా వంకాయ ఇలా చేసుకొని తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ అయితే ఇలా తినొచ్చండి. చూడండి, కలుపుకోవటానికి నేను కొంచెం గ్రేవీ లాగా చేశానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.